బాంబేలో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎవరికి వాళ్ళు ఒకే లైన్ లో పోతారు. సెంటర్ పోయేటోడు సెంటర్ పోతాడు, లెఫ్ట్ పోయేటోడు లెఫ్ట్ పోతాడు, రైట్ పోయేటోడు రైట్ పోతాడు. ఈడ మన దగ్గర లేదు. రైట్ పోయేటోడు లెఫ్ట్ కుంటాడు, ఆయన మోకలు ఇట్లా అని కొట్టేస్తాడు. ఇక యాక్సిడెంట్ కాకుండా ఎట్లయితుందండి? నేను అంటున్నాను, ఇది కూడా కొద్దిగా మీరు తప్పనిసరిగా ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఏ లైన్ లో పోయేటోడు ఆ లైన్ లో పోతే కాదు. ఇంకా ఆటోల సంగతి అయితే చెప్పేది అవసరం లేదు. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు. ముందు పై వెళ్ళిపోతే సరిపోయి. మా పత్రికా మిత్రులను కోరేది ఒకటి ఉన్నదా, క్రైమ్ చేసినోనికి మీరు ఎక్కువ ఎందుకు చూపిస్తారా బాబు? అరే వాడు జైల్లోకి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడు అరే ఇది ఎక్కడ పంచాయతీ అయితే ఏమైతుంది? కొత్త తరం వారు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అంటుండ్రు. అడ్వెంచర్ ఇస్ అరే ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ది పాపులారిటీ. వాడు ఇవి చూసి కూడా క్రైమ్ చేస్తున్నాడండి. మీరు జర తక్కువ చూపించురా బాబు, నిజం చెప్తున్నా. వాడు బయటికి రాగానే వాడు హీరో, వానికి ఫ్రీ హ్యాండ్. హోటల్లో పోతే తిండి ఫ్రీ, పాన్ షాప్ లో పోతే పాన్ ఫ్రీ. పోలీసు వాళ్ళు కూడా సలాం కొడతాడానికి అన్నా బాగున్నా క్యా అన్నా. ఇక ఇది మీరు వెంచకూడదు. అయితే పోలీసు వ్యవస్థ అంతా బాగానే ఉన్నది, కానీ బయట పోలీసు వాళ్ళు ఏ విధంగా వ్యవహారం చేస్తారో, వన్స్ ఇఫ్ ఎనీబడి హాజ్ గోన్ ఇన్సైడ్ ఏం మాట్లాడతారా బాబు భాష. నేను మొన్ననే చూసిన వరంగల్ లోపలికి పోయినాక నోటికొచ్చి తిట్టేది జర బంద్ చేయమను. కమిషనర్ గారు మంచిగానే ఉంటారా, బయట ఎంత మంచిగా హనుమంతరావు గారు బాగున్నారా అంటారు. సపోజ్ నేను ఏదైనా ధర్నా చేసినాక లోపలికి పోయినాక మా పరిస్థితి కూడా అదే. ఏం భాష ఏం భాష. మా ఇంట్లో కూడా మా నాయన కూడా తింటారు, అట్లా తిడతారు అప్పుడు. ఇది కూడా కొద్దిగా కేసీఆర్ గారు మైండ్ లో పెట్టుకోండి. మీరు ఫ్రెండ్లీ అంటున్నారు, బయట ఫ్రెండ్లీ, లోపలికి పోయినాక నో ఫ్రెండ్లీ. ఇన్సైడ్ పోతే ఇక వాళ్ళ భాష వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకేనా ఎందుకు వస్తారా అనిపిస్తుంది. కొద్దిగా ఎక్కువ మాట్లాడినా ఏమని అనుకోరు, కానీ సీఎం గారు మాట్లాడితేనే కదండి సీఎంకు తెలిసేది. లేకపోతే అందరు భజన చేస్తే ఎట్లా తెలుస్తుంది? ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.